ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి సంబంధించిన వాసాలతిప్ప అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. వాసాలతిప్ప సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం. ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి, మధ్యలో కనిపిస్తున్న ఒక ఐలాండ్ లాంటి ప్రాంతమే ఈ వాసాలతిప్ప అనే గ్రామం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వాసాలతిప్ప అనే గ్రామం అమలాపురం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలానికి సంబంధించిన వాసాలతిప్ప అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ వాసాలతిప్ప అనే గ్రామం ఒకవైపు సముద్రం, మరోవైపు కాలువ, మధ్యలో ఉండే ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాసాలతిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అలాగే వాసాలతిప్ప అనే గ్రామానికి ఇంకో ఫేమస్ ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస కాలంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు అలాగే వానర సైన్యం అంతా ఆ వాసాలతిప్ప అనే గ్రామంలోనే ఉండేవారట. అంతటి హిస్టారికల్ ప్లేస్ అయిన ఈ వాసాలతిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వాసాలతిప్ప అనే గ్రామం వెళ్తాం కదండి. ఇక్కడ వాసాలతిప్ప అనే గ్రామం వెళ్తుంటే ఇక్కడ ఒక కాలం ఉంది. అంటే ఇది గోదావరి నది నుంచి వచ్చిన ఒక పాయ అంట. ఇది డైరెక్ట్ గా సముద్రంలో కలిసే ప్లేస్ కూడా కనిపిస్తుంది. వాసాలతిప్ప చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కాలువకి వంతులు ఇలా చక్ర వంతులు ఉంటాయన్నమాట. ఇప్పుడు అందరూ సిమెంట్ వంతుల్లో బ్రిడ్జిలు కడుతున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ నీటికి కూడా చక్ర వంతులు ఉన్నాయన్నమాట. అంటే అవతల వైపు కొన్ని చెరువులు ఉంటాయి. ఎక్కువగా సాల్ట్ ఏరియా కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. రైలు చెరువులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, కాలువ కనిపిస్తుంది కదండి. కాలువ దగ్గర నుంచి మొత్తం అన్ని పట్ల వంతులు ఉన్నాయన్నమాట. వంతులు అంటే చెక్కలతో చేసిన వంతులే. వెనకాల ఉండేదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నమాట, మడడవులు కదా. ఇక్కడ నుంచి చూస్తే అసలు అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కాలువకి ఇటువంటి చెక్కల వంతులు ఎక్కువగా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాసాలతిప్ప చుట్టుపక్కల ఏరియాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇది మీరు ఎలా రావాలంటే అమలాపురం నుంచి మనం కొమ్మరిగిరి పట్టణం వస్తే, కొమ్మరిగిరి పట్టణం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి సీతారాంపురం, నక్కరామేశ్వరం, వాసాలతిప్ప అనే 3 గ్రామాలు టచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ మంచి మంచి లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ సముద్ర తీర ప్రాంతాలు చాలా మందికి తెలియకపోతే ఒకసారి ఎప్పుడైనా ఇటు సైడ్ విజిట్ చేయండి, తప్పకుండా ఒకసారి చూడండి. నేను చెప్పడం కాదు, మంచి లొకేషన్స్ చాలా బాగుంటాయని చూపించడానికి మాత్రమే. ఇది ఇక్కడ ఉండే లొకేషన్స్. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మేము వాసాలతిప్ప అనే గ్రామం వస్తే చాలా మంది ఈ గ్రామాన్ని అంటే శ్రీరాముడు సీతాదేవి వనవాస కాలంలో ఏదో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు మీకు తెలిసిన మీ హిస్టరీ చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు? నా పేరు కొల్లు శ్రీనివాసరావు అండి. కొల్లు శ్రీనివాసరావు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి వారి హెచ్ఓ చల్లపల్లి బిఓ వాసాలతిప్ప. ఇది చల్లపల్లి పంచాయతీలోకి వస్తుందండి. ఓకే. ఇక్కడ సీతని రావణ బ్రహ్మ అపహరించిపోయినప్పుడు వానరులంతా కూడా ఈ విలేజ్ లో ఉన్నారన్నమాట. వానరులు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అంతా వానరులు ఎక్కడ ఉండేటప్పటికి సీతని ఎలాగా కాపాడుకోవాలి మనం నివసించేటప్పటికి, అప్పుడు ఈ యొక్క శ్రీరామచంద్రుడికి ఏం చేయాలని కొన్ని సలహాలు ఇచ్చారన్నమాట ఋషీశ్వరులు. మీరు రామేశ్వరం అనే ఊర్లో ఒక సైకిత ఇసుకతో తయారు చేసి వాళ్ళ లింగాన్ని స్థాపించండి. అప్పుడు మీకు మీ యొక్క ప్రయాణానికి సిద్ధంగా అండి, మీకు అన్ని విజయాలని చెప్పేసి ఈ యొక్క ఋషీశ్వరులు అందరూ చెప్పడం సలహా మీదకే అప్పుడు రామేశ్వరంలో ఈ యొక్క సైకిత లింగాన్ని స్థాపించారన్నమాట రామలింగేశ్వర స్వామి. శ్రీరాముడు ఒక శివలింగాన్ని ఇసుకతో తయారు చేసినమాట ఈ రామేశ్వరం గ్రామంలో. దీంతో పాటుగా లక్ష్మేశ్వరం 2
లక్ష్మీశ్వరం అది ఎక్కడ ఉందండి? ఇక్కడ కోమరిపట్నం దగ్గర ఉంది, పక్కన ఉంది. ఓకే. 3 గుడిమల రామేశ్వరం, 4 బ్రాహ్మణ చెరువు దగ్గర ఉంది, అది రామేశ్వరం అంట. 5వది జ్యోతిర్లింగం, పవర్ఫుల్ అయింది. ఎక్కడ? తమిళనాడులోని శ్రీలంక 5 రామేశ్వరాలు. 5 రామేశ్వరాలు ఉన్నాయండి మొత్తం. శివలింగాన్ని స్థాపించడం జరిగిందండి. సరే, అది వాసాల తిప్ప పేరు ఎలా వచ్చింది మరి? వాసాల తిప్ప వాసాల తిప్ప కాదండి, పూర్ణ వానర తిప్ప. ఇది వానర్లు ఉండేవారు కాబట్టి వానర తిప్ప. వీళ్ళు ఏం చేయారంటే వాసాల తిప్ప మధ్యలో ఏం చేయారంటే వాసాల తిప్ప కానీ పెట్టారండి. వాసాల తిప్ప అనేది రాంగ్ అండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని పాత పేరు తీసుకోవాలి ఎప్పటికే నేను. ఓకే. అది రాను పేరు మారిపోయింది, వాసాల తిప్ప కింద మార్చేసారన్నమాట. ఓకే. అప్పుడు నక్క, ఈ రాముడు సైకిల్ ఎప్పుడైతే తయారు చేశాడో తెల్లవారేటప్పుడు నక్క కూర్చుందటండి. అది నక్కా రామేశ్వరం ఉంది మాట. పక్క గ్రామం నక్కా రామేశ్వరం, ఇదేం వాసాల తిప్ప ఉంది, వానర తిప్ప. చాలా హిస్టారికల్ ఊర్లు మాట. చాలా పవర్ఫుల్ ఊర్లు. ఒకటి మళ్ళీ కౌశికుడు అనే ముని, మహాముని ఆ పాయి తీసుకెళ్ళాడండి. ఇక్కడ ఉండే ముని పాయ నది, కౌశిక నది, కౌశికుడు. మీకు కావాల్సిన ప్రూఫ్ కాలతో చూపిస్తాను దాన్ని. ఒకసారి పేపర్ లో మొత్తం ఈ నదిలో వెళ్ళపడ్డాయి. అత్రేయ, తుర్య, ఈ నీలరే బ్రహ్మ సమాజం, తీర్థాలముండి, ఈ నదులన్నీ ఎలాగ వచ్చాయనే దాని గురించి ఒకసారి పేపర్లో వేసాడు. నేను ఏం చేస్తాను, కట్ చేసి అంటే మనం ఇది సప్తసాగరాల్లో ఇది ఒక సాగరం అన్నమాట. ఇది సప్తసాగర సంగమంలో ఒక సంగం కూడా ఇక్కడ ఉంది మీ ఊర్లో. అంతర్వేది, నెక్స్ట్ వాడల రేవు, బ్రహ్మ సమాజం, నీలరేవు, తీర్థాలముండి, మొత్తం సొల్లంగి, కాకినాడ సొల్లంగి, కాకినాడ దగ్గర ఎంట్రన్స్ కదా, అది కూడా ఒక మునీశ్వరుడు తీసుకొచ్చిన పాయట. ఓకే, మీకు బాగా ఐడియా ఉంది సప్త సాగర సంగం. మరి మా వాళ్ళు ఇక్కడ చూడటానికి వస్తారు కదా, ఆ రోజు వచ్చినప్పటికి అంతర్వేది ఇంకా 5-6 రోజులు ఉండగా వస్తారంట. మొత్తం ఒక 10 బస్సులు వస్తాయి. కానీ శ్రీరాముడు సీతాదేవి సంచరించిన ప్లేస్ అంటే చాలా పవర్ఫుల్ విలేజ్ అన్నమాట. పవర్ఫుల్. మీ పేరేంటన్నారు? నా పేరు కొల్లు శ్రీనివాసరావు అండి. చూసారు కదండి, మనం వాసాల తిప్ప అనే గ్రామం వస్తే కొల్లు శ్రీనివాసరావు గారు అంటే మనకు తెలియలేని ఎన్నో విషయాలు అయితే చెప్పడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి అంటే రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సమయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, అలాగే వానరులు మొత్తం అంతా సైన్యం అంతా ఇక్కడే ఉండేవారట. కాలక్రమేణా వానరులు ఈ ప్లేస్లో ఉండేవారు కాబట్టి దీనికి వాసాల తిప్ప అనే పేరు వచ్చిందంట. అలాగే పక్కనే శ్రీరాముడు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేశాడనమాట. అందుకు ఆ ప్లేస్ని రామేశ్వరం అని పిలుస్తూ ఉంటారు. ఆ ఇసుకలింగాన్ని తయారు చేస్తున్న సమయంలో నక్క కూసింది కాబట్టి దానికి నక్కా రామేశ్వరం అనే పేరు వచ్చింది. ఇది వానల తిప్ప కాస్త వాసాల తిప్పగా మారిందని చాలా మంచి మంచి విషయాలు అయితే శ్రీనివాసరావు గారు చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే ఇక్కడ కౌశిక మహాముని తీసుకొచ్చిన ఒక నది కూడా ఇక్కడ ఉందంట. అది సప్తసాగర సంగమంలో ఒక సంగమం అని చెప్పడం జరిగింది. ముందుకెళ్ళిన తర్వాత ఆ టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ కౌశిక మహాముని తీసుకొచ్చిన నది ఏ విధంగా ఉంటుంది, ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఏ విధంగా ఉంటుంది, ఈ వాసాల తిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వాసాల తిప్ప దగ్గరలోనే సప్తసాగర సంగమంలో ఒక సాగర సంగమం ఉంటుందండి. మీకు ఆల్రెడీ సీతారాంపురం అనే గ్రామంలో ఒక సాగర సంగమం చూపించడం జరిగింది. ఇక్కడ గోదావరి నదిలో ఒక పాయ అంటే దీన్ని చాలా మంది పంచనీటి కాలువ అంటారు, చాలా మంది కౌశిక నది అని పిలుస్తుంటారు. అంటే మనకు పూర్తిగా ఆ రెండిట్లో డిఫరెన్స్ తెలీదు. నేనైతే మ్యాప్లో చూడడం ప్రకారం అయితే దీన్ని పంచనీటి కాలువ అని చదవడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రామస్తులను అడిగితే దీన్ని కౌశిక మహాముని తీసుకొచ్చిన నది, కౌశిక నది సముద్రంలో కలిసే ప్లేసు అని చెప్తున్నారు. కానీ ఏదేమైనా కానీ ఇక్కడ గోదావరి నదిలో ఒక పాయ సముద్రంలో కలిసే ప్రాంతం ఇక్కడ దగ్గరలో కనిపిస్తుంది. మీకు ఆ ప్లేస్ చూడాలంటే సీతారాంపురం అనే గ్రామానికి దగ్గరలో కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందని చూపించడానికి, అంటే సముద్ర తీర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు పరిచయం చేయడానికి ఈ ప్లేస్లన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి.
వాసాలతిప్ప అనే గ్రామం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్, సముద్రంలో తుఫాను కానీ సునామీ కానీ ఏర్పడినా దాని ప్రభావానికి ముందుగా లోనే గ్రామాల్లో ఒకటి ఈ వాసాలతిప్ప. ప్రస్తుతం వాసాలతిప్ప బ్రిడ్జి దగ్గర ఉన్నమాట. ఈ బ్రిడ్జి వెనకాల ఉండే ప్లేసు చల్లపల్లి గ్రామానికి సంబంధించిన ప్లేస్ అన్నమాట. ఇలా ముందుకెళ్తే మనం వాసాలతిప్ప అనే గ్రామానికి చేరుకోవచ్చు అన్నమాట. ఒకప్పుడు ఇటువంటి బ్రిడ్జీలు లేవంటండి, మొత్తం అంతా బోట్ల మీదే ప్రయాణం సాగించేవారు. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఇటువంటి బ్రిడ్జీలు వేయడం వల్ల వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ లొకేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి. లైఫ్ అంతా ఇక్కడ ఉండిపోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఈ బ్రిడ్జి దగ్గర ఉండే లొకేషన్. మీరే చూడొచ్చు, ఇదంతా కనుచూపు మేరలో నీరు ప్రవహించే ప్రాంతాలు అన్నమాట. ఎక్కడ చూసినా నీరే, మొత్తం నీరే. ఆకాశం ఏమో మేఘామృతం, చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి లొకేషన్ అంటే సరదాగా బీచ్ సైడ్ ఏరియా చూడాలనుకుంటే తప్పనిసరిగా ఈ ప్లేస్కి రావచ్చు. ఇక్కడ ఆ వెనకాల ఉండేదంతా వాసాలతిప్ప అనే గ్రామం. కనుచూపు మేరలో మనకి చూడొచ్చు. ఆ సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామమైన ఈ వాసాలతిప్ప అనే గ్రామం ముందుకెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. నమస్తే అండి. చెప్పండి సార్. మేము వాసాలతిప్ప అనే గ్రామం వస్తే ఎటు చూసినా నీరు, మధ్యలో ఉండే ఒక భూభాగం కనిపిస్తుంది. మీ పేరు సార్? మా పేరు కర్రీ జనార్దన్ రావు అండి. కర్రీ జనార్దన్ రావు గారు. సార్ ఎలా ఉంటుంది మీది వాసాలతిప్ప? యాక్చువల్గా సముద్రం పక్కనే ఉంది. మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా తుఫాన్లు కానీ సునామీలు కానీ వచ్చినప్పుడు? ఈ ఎఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు సముద్రం అవతల పక్కన సముద్రం, యువతల పక్కనేమో కాలువ అండి. మేము ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. ఓకే. అంటే మాకు భయపడుతూనే ఉంటాం, మాకు కానీ ఏముండదండి. మాకు అలవాటు అయిపోయిందండి మా జీవితానికి. ఎటు చూసినా నీరు మాత్రం ఉంది. ఇటు చూసినా నీరు ఉందండి. సార్ ఇక్కడ ఎక్కువగా నేను వచ్చే దారిలో చూడడం ఏంటంటే పడవలకు బదులు ఇక్కడ బొంతలతో, అంటే తాడి చెట్టు బొంతలు పడవల కింద ఉపయోగిస్తున్నారు కొన్ని. నిజమేనంటారా? నిజమేనండి. అప్పుడు ఉండి అండి, ఇప్పుడు తగ్గించేయారండి బాగా. అంటే ఒకప్పుడు దాని మీద అలవాటు సార్ మీకు అందరికి? ఓకే సార్. ఎక్కువగా ఉండి తాటి బొంతలు ఎక్కువగా ఉండేది. సార్ ఇక్కడ అందరూ ఏం చేస్తూ ఉంటారు వర్క్ వచ్చి? అంత ఫిషింగ్ అండి. అంత ఆటకి వెళ్తాం, ఊరిజలతోటి ఆటకి వెళ్తాం, రావడం. ఆడాలంటే కూలి పనికి వెళ్తాం, మామూలుగా ఆ చేపలు అట్టుకుని అమ్ముకుంటాం. చూశారు కదా, ప్రస్తుతం అయితే వాసాలతిప్ప గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఒకవైపు సముద్రం, మరోవైపు కాలువ, మధ్యలో ఉండే భూభాగం లాంటి ప్లేస్ అంటండి ఈ వాసాలతిప్ప అనే గ్రామం. ఎటు చూసినా నీరు ఉండే ప్లేస్ కాబట్టి కొన్ని విషయాలు వీళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా విషయాలు ఈ వాసాలతిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. వాసాలతిప్ప అంటే వానరుల తిప్ప. త్రేతాయుగంలో శ్రీరాముడికి వారధి కట్టినప్పుడు శ్రీరాముడికి హెల్ప్ చేసిన వాళ్ళు ఈ వానర సామ్రాజ్యమే కాబట్టి వానరులంతా ఇక్కడే ఉండేవారు. కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాట్యూని అయితే ఏర్పాటు చేశారు. చాలా ఎత్తైన విగ్రహం. ఈ వానరతిప్పకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అన్నమాట. ఇక్కడ మొదట్లో ఒక గంటను కూడా ఏర్పాటు చేశారు. ఇదే ఈ వాసాలతిప్ప గ్రామానికి సంబంధించిన ఎత్తైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం అన్నమాట. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో.
ఇది వాసాలతిప్ప గ్రామానికి సంబంధించిన హై స్కూల్ అంటండి. ఈ హై స్కూల్ గ్రౌండ్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇది చూడడానికి చిన్న పల్లెటూరు అయినా కానీ టెంపుల్స్ చాలా ఉన్నాయి, అలాగే స్కూల్ ఉంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ ఊరు ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. వాసాలతిప్ప గ్రామం అంతా చూస్తుంటే మనం సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నమాట. యాక్చువల్గా ఇక్కడ హౌసెస్ ఏ విధంగా ఉంటాయని మీకు చూపించడానికి ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ ఉండే ప్లేస్ చూడండి, అంటే సముద్ర తీరం పక్కనే ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఈ ఇసుక పక్కనే చాలా హౌసెస్ నిర్మించుకుంటారు అనమాట. అటు సైడ్ కొన్ని హౌసెస్, ఇటు సైడ్ కూడా కొన్ని హౌసెస్ ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళకి మధ్యలో కొన్ని ప్లేస్కి వెళ్ళడానికి రోడ్డు ఉండదన్నమాట. ఇటువంటి పొంతల్లోనే నడిచి వెళ్ళాలన్నమాట. అంటే ఇటువంటి ఊర్లు కూడా ఉన్నాయా అని చూపించడానికి మాత్రమే ఈ ప్లేస్ చూపిస్తున్నాను. వాసాలతిప్ప జస్ట్ అలా ముందుకెళ్తే అవతలంతా సముద్ర తీరం అన్నమాట. సముద్ర కేటాలు వచ్చి డైరెక్ట్గా ఈ ఊరిని తాకే విధంగా ఉంటాయి అన్నమాట. అంత దగ్గరగా ఉంటుంది అన్నమాట సముద్రం. ఇది వాసాలతిప్ప అనే గ్రామంలో ఒక వీధి అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. అరే ఏ మాటరా? అవునా? ఏ మాట ఇది? ఉప్పో మీ మామ పప్పు. కబడ్డీలా ఉంటది అమ్మ ఇది. ఈ పెంకులు ఉన్నాయి. ఆ పక్కన ఎంతమంది ఉండాలి చెప్పు. అక్కడ ఒకరు ఉండాలి, ఇక్కడ ఒకరు ఉండాలి, అక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, నలుగురు ఒకరు కాత పెడతారు. ఆ కాత పెట్టడం ఆ బెచ్చెలు తొక్కుతారు. ఆ బెచ్చ ఒకటి తీసుకుని మనం దాంట్లో పెట్టుకోవాలి. ఒకటి కన్నా ఎక్కువ వస్తే ఇంకొకరికి వెయ్యాలి. ఆడు చూద్దాం. ఈ బీచ్ పక్కన మొత్తం అంతా ఇసుక ప్రాంతం. ఇక్కడ ఉప్పో మీ మామ పప్పు అనే ఆట ఆడుతున్నారంట. ఇది మనకు కూడా తెలీదు, కొత్తగా ఉంది. యాక్చువల్గా కబడ్డీ ఆట తెలుసు, వేరే ఆటలు తెలుసు. ఇక్కడ కూడా కొత్తగా ఉందని ఆట చూపిస్తున్నాను. చాలా మంది ఇటు సైడ్ కొంతమంది ముగ్గురు ఉన్నారు. యాక్చువల్గా నన్ను చూసి పరిగెట్టిపోయారు మాట చాలా మంది. ఆడండి అమ్మా, ఆడరా. చూద్దాం ఇంకా కొంచెం సేపు అయితే అర్థమవుతుంది మనకి. వచ్చేయి ఒక్కో బాక్స్ లో ఒక పెంకు ఉండాలా? అయిపోయిన తర్వాత అందరికి గదిలోకి వచ్చేస్తారా? ఓకే అర్థమైపోయింది. ఇది ఉప్పో మీ మామ పప్పు అంట. ఆట అయితే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే 4 పెంకులు ఇక్కడ పెడుతున్నారు. కొంతమంది ఆ గళ్ళను నడాలన్నమాట. అంటే ఎవరు అవుట్ అవుతారో వాళ్ళు ఆ గళ్ళను నడాలి, మిగతా వాళ్ళు అందరూ ఆ పెంకులు తీసుకుంటారు అనమాట. ఇది ఇక్కడ ప్రాసెస్ అనమాట. అంటే ఇంకా ఎక్కువసేపు కొంచెం సేపు ఉంటే మనకు పూర్తిగా అర్థమయ్యేది. బట్ టైం లేదు కాబట్టి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ వాసాలతిప్ప అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. అసలు వాసాలతిప్ప అంటేనే ఒక అద్భుతమైన గ్రామంలా కనిపిస్తుంది. ఎలా అంటే ఇక్కడి నుంచి చూస్తుంటే వాసాలతిప్ప గ్రామం అంతా కనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ వాసాలతిప్ప గ్రామానికి ఉండే బ్రిడ్జి మాట స్టార్టింగ్ ఎంట్రన్స్ అది చూసారు కదా. కనుసూపు మేరలో ఇవన్నీ
నీటితో నిండిన ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే చాలామంది తెలియదేమో సముద్ర తీరంలో ఉన్న ఇటువంటి మంచి లొకేషన్ ఉందని చాలామంది తెలియకపోవచ్చు. అందుకే అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వాసాలతిప్ప అనే గ్రామాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ ఉండే లొకేషన్ ఈ కనుచూపు మేరలు ఇదంతా నీటితో నిండిన ప్రాంతాలే. ఇలా ఉండడం వల్ల చాలామంది అంటే చేపలు వేటాడడానికి చాలామంది ఈ ప్లేస్కి వస్తుంటారు. ఎక్కువగా చేపలు దొరుకుతాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చేపలు పట్టే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వీలైతే మీకు చేపలు ఎలా పడతారో ఇక్కడ ఏ చేపలు దొరుకుతాయి అనేది కూడా చూపిస్తాను. వాసాలతిప్ప అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్నా కానీ ఎక్కువ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఇప్పటి వరకు మీకు చాలా టెంపుల్స్ అయితే చూపించడం జరిగింది. ఈ వాసాలతిప్ప అనే గ్రామంలో అంటే ప్రతి వీధికి ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటండి. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది ఒక లొకేషన్ అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి లొకేషన్ చాలా ఉంటాయి ఊర్లో. అంటే మీకు అన్నీ చూపించడం కష్టం కాబట్టి కొన్ని చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయి, చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. వాసాలతిప్ప గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఒకప్పటి కళాకారులు రచ్చ సత్యరాజు గారు చాలా నాటకాల్లో చాలా పాత్రలు వేశారంటండి. ఆయన ఏ నాటకాలు వేశారు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం అయితే రచ్చ సత్యరాజు గారికి రావడం జరిగింది. ఇదేమాట ఆయన హౌస్. అంటే ఎటు చూసినా వాటర్, మధ్యలో చిన్న పెంకుటిల్లు, చాలా అద్భుతంగా ఉందన్నమాట. చుట్టూరు ప్రహారీ. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే. వాసాలతిప్ప అనే గ్రామం వస్తే చాలామంది రచ్చ సత్యరాజు గారి ఇంటికి వెళ్ళండి. ఆయన చాలా నాటకాల్లో ఎన్నో పాత్రల్లో నటించారు. ఆయన గురించి కొన్ని విషయాలు సేకరించడానికి చాలామంది చెప్తున్నారు. చాలా నాటకాలు వేశారు కదా, ఈ నాటకాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఏ ఏ పాత్రలు వేశారు అని కొన్ని విషయాలు చెప్తారా? నేను నా చిన్నతనం నుండి మా గురువు గారు అభినవ ఆంజనేయుడిగా బేతా వెంకటరావు గారి శిష్యులు కరప పి ఆంజనేయరాజు గారు. ఆయనతో మొట్టమొదట ఆయన నాకు ఈ పౌరాణిక నాటకాల్లో ఆంజనేయ పాత్ర ఏంటంటే ఒక టీం ఇక్కడ తయారు చేసి కొద్దిగా అప్పుడు చదువుకున్నటువంటి టైంలో ఆయన కొంచెం చేయూతనిచ్చి అవుట్లైన్స్ కొంచెం చెప్పడం జరిగిందండి. తర్వాత నేను 1960 నుండి 80 వరకు కూడా విషయంతో సాంఘిక పౌరాణిక జానపద నాటకాల్లో కూడా కొన్ని పాత్రలు వేయటం జరిగింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్కి వెళ్ళేటటువంటి టైంలో మా గురువుగారు కొన్ని మన భరతమాత విషయం గురించి కొన్ని పద్యాలు ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కూడా అలా స్ఫూర్తిలో ఉండిపోయినాయి. భరతమాత గురించి 2 పద్యాలు. దేశానికై బ్రహ్మ తేజంబు గుప్పించు పసలేను బెంగాలి బ్రహ్మచారి సత్యంబుతో పోరు తరి గాంధీ దేవుని క్రోధాగ్నికరయైన కోడత్రాసు మరతు పాకుల గంట తిరుగు పోలీసుల జుట్టంత కోసిన చోరకత్తి భాకుదూసి జపాన్ భూకి టోజో క్రూర హృదయంబు పెకలించు మధగజంబు వైరవీర ప్రతాపకాంతార సమితి పండ కాల్చిన భారత ప్రళయ భాంబు విశ్వ కళ్యాణ వేదిక విప్లవాగ్ని మోసులెత్తించెరా మన బోసు బాబు.
అడుగు పెట్టిన చాలు అవనీంద్ర రత్న రంజిత కిరీటములు హారతుల సంగు బయలుదేరిన చాలు జయ జయ ధ్వనులతోడ గ్రామాలు గ్రామాలు కదలవచ్చు పెదవి యొకింత విప్పిన చాలు లక్షలు కలది తలవచ్చు కొలువ తీర్చు పట్టుపట్టిన చాలు సామ్రాట్టులైన తలల వంతురు మా గాంధీ తాత ముందు నిత్తుర త్రావు రెక్కసులు నీ శరణాల కడన్ వినమ్రులై కత్తెలు బల్లెములు బాకులు గదలు కర్రలు నాపక వింతిత్తున రాసిపోసి భావంగి ఆ రణోన్మత్తుల మత్తు దింపగల మంత్రములు ఎచ్చట నేర్చుకుంటే ఓ గాంధీ తాత అట్టి మంత్రములు ఎచ్చట నేర్చుకుంటే ఓ గాంధీ తాత ఇవి కొంచెం రాగాలపం లేకుండా మీకు చెప్పడం జరిగింది. అంటే నారద పాత్ర అండి. త్రిభువన సన్ముత పవన నామ దేవ వినుత పద పంకజ రామ నారాయణ. నేడు కదా రామరాజ్యం శాంతిమయ వ్యవస్థిక ప్రభుత్వం స్థాపింపబడినది. సర్వేజన సుఖలోభవంతగా ప్రజలు సుభిక్షముగా జవయాత్రలు సలుపుతున్నారు. ఇట్టి అడు భూలోకములకు వచ్చిన నా మాట ఏని కలహాభోక్తలకు నాకు ఉపవాస వ్రతములే కానీ కడుపు నిండా భోజనమునకు మాత్రం కాటకము వచ్చుతున్నది. నైమి సారిణ్యమున కానీ బ్రహ్మ నడీ ప్రాంతమున కానీ దండగాట అడవిని కానీ ఎచ్చటకేగినను ఉపవాసములే శరణ్యములకు చున్నివి. ఎట్టు దుర్దినములు కాకుండా నా ప్రయత్నం ఇట్లు యర్థమగును. కానీ దైవ సంకల్పం అమోఘమైనది. ఈ సరయూ నది ప్రాంతముననే వశిష్ఠ విశ్వామిత్ర మహర్షులు క్రతువులు కల్పించుండిది. అతడు కోపిష్ఠి, ఇతడు కర్మిష్ఠి. ఈ స్వభావ వైరుధ్యమునందు నా కలహబీజమును నాటులకు రవ్వంత స్థానమైనను దొరకదా. అంటే మీరు వేసే నాటకం పేరేంటి సార్? విక్రమ సుమంత. విక్రమ సుమంత జానపద నాటకం సార్. మీకు ఇంత కళ ఉంది కదా, అంటే ఇప్పుడు కూడా చాలా మంది నాటకాలు వేస్తున్నారు, అలాగే సినీ రంగంలో చాలా మంది వెళ్తున్నారు. మీ కళ చూసి చాలా మంది యాక్ట్ చేసే అవకాశాలు కూడా సినిమాల్లో కల్పించవచ్చు. సరే వెళ్తారా సార్ మీరు ఇస్తే కనుక? తప్పనిసరిగా వెళ్ళి వారి కళా విషయంలో ఇంకా నూతనమైనటువంటి పోకడలు అన్నీ కూడా తెలుసుకుంటూ కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి నాది ఏంటంటే వచ్చే జనరేషన్కి ఇంచుమించులో నాకు కొద్దిగా తెలిసినంతలోనూ అందులోనూ కొంచెం కొంచెం వాళ్ళగా మెరుగుపరిచి వాళ్ళకి అందించాలనేటువంటి విషయంతో తపన ఉంది. మీ స్వరం చూస్తుంటే చాలా గంభీరంగా ఉంది. అసలు ఆ పాత్రని మీరు పాడుతుంటే మేము అలా ఊహించుకుంటున్నాం అన్నమాట. అసలు ఇప్పుడు కాలంలో ఎవరు ఇంతలాగా గొక్క తిప్పుకోకుండా ఎవరు మాట్లాడలేరేమో. చూసారు కదండి, యాక్చువల్గా వాసాల తిప్ప అంటే ఎక్కడో మారుమూల ఉన్న సముద్ర తీర ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇంటికి ఒక కళాకారుడు. ఒకప్పుడు నాటకాలు వేయడం అంటే ఒక కళ. అటువంటి కళ ఇప్పటికీ నేటికి కూడా రచ్చ సత్యరాజు గారు అంటే అనర్ఘలంగా తన వాయిస్తో ఏ విధంగా విశ్లేషణ చేస్తూ పాడుతున్నారో మనకు అర్థమైంది. ఇలాంటి కళ అంతరించిపోకుండా ఉండాలంటే ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వల్ల భవిష్యత్ తరాలకి మన పిల్లలకి కొన్ని విషయాలు నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మారుమూల ప్లేస్లో అంటే గవర్నమెంట్ ఏదైనా ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉంటారు, వీళ్ళ కళని బయటకు తీయాలంటే ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళందరినీ బయటకు తీయొచ్చు. అలాగే వీళ్ళకి స్విమ్మింగ్ అంటే ఇక్కడ సముద్ర తీరం ఎటు చూసినా నీరు ఉండే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ కూడా అందరికీ బాగానే వచ్చు. అలాంటి వారికి ఇంకా స్పోర్ట్స్ సంబంధించిన పరికరాలు మిగతా పరికరాలు ఇలా వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో ఎక్కడో మారుమూల ఉన్నా కానీ భారతదేశ పటంలో ఇంకా ముందుకు పోవాలంటే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ వాసాల తిప్ప అనే గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయి, చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయి అనేది ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంటీరియర్ ప్లేస్లో మీరు ఇంతవరకు వెయిట్ చేసి ఈ అవకాశం మాకు అందరికి ఇచ్చినంటే మా గ్రామ ప్రజలందరూ తరపున ఆ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మీనరసింహ స్వామి మా గ్రామ దేవతలు అందరూ మీకు ఆయురారోగ్య సకలైశ్వర్యాలు మీకు కలగజేయాలని ఇలాంటి ఎండింగ్ ప్రోగ్రామ్స్ ఈ యొక్క ఇంటర్వ్యూస్ కలగజేసి మరుమూల ఉన్నటువంటి కళాకారులు అయితేనేమి ఇంకా కొంచెం బయటికి తీసుకెళ్ళి వారికి చేయూతని ఇవ్వాలనే విషయంతో కోరుకుంటూ మరి మీకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.
మొత్తం వాసాలతిప్ప గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ దగ్గరలో నక్కా రామేశ్వరానికి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ చాలామంది అంటే ఎటు చూసినా నీరుండే ప్రాంతాలు కాబట్టి, ఎక్కువగా వాటర్ ఉండే ప్లేస్ కాబట్టి మడ అడవులు ఇలాగే చేపలు పట్టడానికి యాక్చువల్గా చాలా చోట్ల పడవల్లో జర్నీ ఉంటుంది. కానీ ఇక్కడ తాటి బొంతలతో పడవలు తయారు చేసుకునే గ్రామం కూడా ఈ వాసాలతిప్ప చుట్టుపక్కల ప్రాంతాలే. ఇలా తాటి బొంతలతో పడవల కింద మార్చుకుని దీన్ని చేపల వేట ఆడడానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ ఒక బోట్ అయితే ఉంది. మనం కూడా ఈ బోట్లో జర్నీ చేసి అవతలకి వెళ్ళొచ్చు. భలే ఉందండి ఇలాగా బోట్లో జర్నీ చేస్తే. అయితే భలే సరదాగా ఉంది ఇలా జర్నీ చేస్తుంటే. ఇలా ఈ తాటి బొంతలు అంటే ఈ తాటి బొంతల్లో జర్నీ అంటే చాలా భలే ఉందన్నమాట. ఈ ఎంత బొంతలు ఉన్నాయో ఒకసారి చూడండి. దీన్ని పడవ కింద మార్చారన్నమాట. ఈ పడవ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఎవరైనా చూసున్నారో లేదో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి బోట్లు ఎక్కువగా ఉంటాయి. వాసాలతిప్ప గ్రామం అంతా చూస్తుంటే వాసాలతిప్ప గ్రామానికి సంబంధించిన రామాలయం అన్నమాట. ఇక్కడ శ్రీరాముడు సంచరించిన ప్లేస్ కాబట్టి సుమారు 300 సంవత్సరాల క్రితం రామాలయం అంటండి. ఈ రామాలయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. వాసాలతిప్ప గ్రామం అంతా చూస్తుంటే సముద్ర తీరానికి అయితే వచ్చేసాం. యాక్చువల్గా సముద్ర తీరం అంటే ఇంకా పూర్తిగా వెళ్ళలేదన్నమాట. అంటే సముద్రం దగ్గరలో ఉంది కానీ ఇక్కడ సముద్రం పక్కన ఎక్కువగా ఇసుక దెబ్బలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ ఊళ్ళో చాలా పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు ఉన్నాయన్నమాట. ఒకప్పుడు సముద్ర తీరాల్లో ఇటువంటి పెద్ద పెద్ద ఇసుక దెబ్బలు ఉండేవి. కాలక్రమేణా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇటువంటి ఇసుకని తరలించేయడం వల్ల ఇసుక నిధులన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. కానీ ఒకప్పుడైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఇటువంటి ఇసుక దెబ్బలు ఉండేవి. చూడండి ఏ విధంగా ఉన్నాయో అన్నమాట. పెద్ద పెద్ద కొండల మాదిరిగా ఉన్నాయి. ఇవన్నీ ఇసుక దెబ్బలే. ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అంటే పైకెక్కి. అసలు పైకి వచ్చి చూస్తుంటే అద్భుతంగా ఉందన్నమాట లొకేషన్. ఏంటంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో తాడి చెట్లు కనిపిస్తున్నాయి చూసారా. ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా తాడి చెట్లు ఎక్కువగా ఉండేవి. అలాగే ఈ మధ్యకాలంలో సర్వే తోటలు కూడా వేస్తున్నారు. ఇక్కడ అక్కడక్కడ కొన్ని సర్వే మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా సాల్ట్ ఏరియా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ సర్వే తోటలు పెంచుతూ ఉంటారు. ఒకప్పుడు తాడి చెట్లు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఇటువంటి ఎక్కడో కానీ ఉండట్లేదు అన్నమాట. చాలా ఏరియాలో ఇటువంటి ఇసుక దెబ్బలు తరలించేస్తున్నారు. అలాగే చెట్లు కూడా కొట్టేస్తున్నారు అన్నమాట. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది సముద్ర తీర ప్రాంతాలను చూపించడానికి. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో.
ప్రకృతిలో సహజంగా ఏర్పడిన మొక్కలు రియల్ గా ఇలా ఉంటాయన్నమాట. జనసంచారం లేని ప్రాంతాలు ఈ విధంగా ఉంటాయి. ఈ మధ్య జనాభా ఎక్కువైపోవడం వల్ల ఇటువంటి చెట్లని కొట్టి ఇప్పుడు జన నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది వాసాల తిప్ప వెళ్ళే దారిలో సముద్ర తీర ప్రాంతంలో ఉండే లొకేషన్ అనమాట. ఇంకా ఇటువంటి లొకేషన్ చాలా ఉన్నాయి. ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. నమస్తే అండి. మేము వాసాల తిప్ప అనే గ్రామం వస్తే ఒకవైపు సముద్రం, మరోవైపు కాలువ, మధ్యలో ఉండే ఒక ఐలాండ్ లాంటి ప్లేస్ అనమాట. మాకు తుఫాన్ వచ్చినప్పుడు సముద్ర కేటలు మీ ఊర్లోకి వచ్చేస్తాయా అని అనిపిస్తుంది. సార్ మీ గ్రామం ఏ విధంగా ఉంటుంది కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? డొక్కడ ఆనందరావు గారు. మా ఊరు చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నుంచి కూడా ఊరు మీరు బయటకు వెళ్తే మాత్రం ఉండలేమండి. ఈ వాతావరణం ఎలాగంటుందంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఇది ఇక్కడ సొల్యూషన్ అటువంటి గొడవలు అలాంటివి ఉండవు సార్. ప్రశాంతమైన ఊరు సార్. మా ఊర్లో ఒకే క్యాస్ట్ సార్ ఎక్కువ. మాది అగ్నికుల క్షత్రియ. అందరూ అగ్నికుల క్షత్రియులే. అవును సార్. కొంతమంది ఆటాడతారు, కొంతమంది చేతి పని చేస్తారు సార్. ఇప్పుడు అందరూ టెక్నాలజీ పెరిగింది సార్. అందరూ జాబ్స్ చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు. ఇప్పుడు అంతా డెవలప్ అయింది సార్. సార్ ఇక్కడ సముద్రం పక్కన ఉంది కదా, మీకు ఫెసిలిటీ బాగానే ఉంటాయా? అన్ని బాగానే ఉంటాయా? చాలా బాగుంటుంది సార్. ఇదివరకు వాటర్ అంటే అండి పెట్టిన పేరు అండి. ఈ ఊరు వచ్చి వాటర్ తాగితే కొబ్బరి బొండ నీళ్ళు ఎలా తాగితే అలా ఉండేది సార్. కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది సార్. సునామీ వచ్చిన తర్వాత వాతావరణం మారిపోయి కొంచెం ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వచ్చింది రోడ్లు పరిస్థితి ఎలా అవుతుంటే ఇది ఆల్రెడీ వాసన సెంటర్ అని పరపతి సెంటర్ ఉంది సార్. అక్కడి నుంచి వస్తుంటే టెక్నిక్ స్త్రీలు కూడా కానీ మామూలు వ్యక్తులు కానీ ఆ రోడ్డు చూసి చాలా భయపడాలి సార్. రోడ్లు కూడా వేస్తే మీ ఊరు పర్యాటక కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవును సార్. మెగాస్టార్ అంటే పిచ్చాను సార్ నాకు చాలా పిచ్చి. మెగాస్టార్ అమ్మాను నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా రిలీజ్ అవుతే ఎంత కష్టం సార్. నేను టికెట్లు దొరకపోతే బ్లాక్ టికెట్లు తీసుకుంటే మేము తీయబోయిన సార్. పక్క మా తాతగారు ముసలాయన ఒక ఆయన ఉండేవాడండి. ఆయన మీద వెళ్ళిపోయి మొత్తం లైన్లో నుంచి ఉండి సినిమా చూసి వచ్చేవాళ్ళం అండి. ఆ షో దొరకపోతే సాయంత్రం సెకండ్ షో అని సార్ 4 షోలు అని సార్ చూసి వచ్చేవాళ్ళం సార్. అదే తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 96లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ ప్రవేశం చేశారండి. ఆయన అదే అభిమానం పవన్ కళ్యాణ్ పెంచుకున్నాను సార్. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా నేను కలాలి అనుకున్నాను సార్. అవి ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు చూసి నన్ను ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ దగ్గర రప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా, దానికంటే ఆనందమైన అది ఏది లేదు. నా కోరిక చివరి కోరిక అదే సార్. నాకు చివరి కోరిక పవన్ కళ్యాణ్ కలాలని ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ని తర్వాత మెగాస్టార్ చిరంజీవి సార్ని కలాలి. ఆ రెండు నాకు లైఫ్ లో కోరికలు చిరస్థాయిగా ఉండిపోయి కోరిక అండి. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సార్ నన్ను పిలిచి నాకు ఒక సెల్ఫీ ఇస్తే, చిరంజీవి సార్ ఒక సెల్ఫీ ఇస్తే నాకు అంతకంటే ఆనందమైనది ఏం లేదు. అది సార్ పవన్ కళ్యాణ్ సార్ నన్ను గుర్తుంచుకోండి సార్ ఎక్కడన్నా సరే. మనం వాసాల తిప్ప అనే సముద్ర తీరంలో ఉన్న మారుమూల గ్రామంకి వచ్చాం. ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒక్కొక్క స్టోరీ కనపడుతుంది. ప్రస్తుతం అయితే డొక్కాడి ఆనందరావు గారి ఇంటికి రావడం జరిగింది. ఈయన ఇలా గ్రామం గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అభిమాని, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని అంటే లైఫ్ లో ఒక్కసారైనా వాళ్ళని చూడాలి, వాళ్ళతో సెల్ఫీ దిగాలని కోరికమాట. మన డొక్కాడే ఆనందరావు బ్రదర్కి అయితే తప్పనిసరిగా ఈ వీడియో చూసి తప్పనిసరిగా వాళ్ళు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిద్దామండి. మనం వాసాల తిప్ప అనే గ్రామం అంతా చూసిన తర్వాత చివరిగా ఇక్కడ నక్కా రామేశ్వరం సంబంధించిన ఒక శివాలయం అయితే ఉంది. ఎందుకంటే శ్రీరాముడు వనవాస కాలంలో ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ఇక్కడ ఒక నక్క కూయడంతో దీనికి నక్కా రామేశ్వరం అనే పేరు వచ్చిందంట. అలాగే అక్కడ ఉండే ప్లేస్ని ఓనర్లు ఉండేవారు కాబట్టి వాసాల తిప్ప అనే పేరు వచ్చిందన్నమాట. ప్రస్తుతం అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఇది నక్కా రామేశ్వరానికి సంబంధించిన రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన ఇసుక శివలింగం అన్నమాట. ప్రస్తుతం అయితే టెంపుల్ వచ్చి శిథిలావస్థకు చేరుకోవడం వల్ల దీని స్థానంలో కొత్తగా ఒక ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఒకసారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి.
ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి వాసాలతిప్ప గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారి టెంపుల్ మాట. శ్రీ ధనమ్మ తల్లి అలాగే మహాలక్ష్మమ్మ అమ్మవారు టెంపుల్స్ మాట. వాసాలతిప్ప గ్రామం అంతా చూసిన తర్వాత చివరగా సముద్ర తీర ప్రాంతానికి అయితే వచ్చేసామండి. సముద్ర తీర ప్రాంతంలో ఇక్కడ వెనకాల చాలా పూరు గుడిసెలు కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఒకటి కాదు రెండు కాదు, అంటే చాలా వందల కుటుంబాలు అయితే ఈ పూరు గుడిసెలో నివసిస్తూ ఉంటాయి. అంటే సముద్రంలో ఎక్కువ చేపలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇక్కడికి వచ్చి ఆటాడుతూ ఉంటారు. వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని పూరు గుడిసెలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాల్లో ఇలా పూరు గుడిసెలు ఉండే ఏరియా కొన్ని ప్లేస్లో ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడా కానీ పూరు గుడిసెలు ఉండే ప్లేస్లు ఎక్కడా ఉండట్లేదు. సముద్ర కేరటాలు వచ్చి డైరెక్ట్గా పూరు గుడిసెలు తాకే గ్రామాలు కొన్ని మాత్రం ఉంటాయి. అలాంటి గ్రామాల్లో ఒకటి ఈ వాసాలతిప్ప అనే గ్రామం. ప్రస్తుతం ఒక పూరు గుడిసె కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇలా ఉంది. తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది అన్నమాట. ఇలా వంట చేసుకునే ప్లేస్ కూడా ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. వంట చేసుకునే ప్లేస్ అన్నమాట. ఒక పొయ్యి ఉంది, మట్టి పొయ్యి. ఇక్కడే వంట చేసుకుంటారు వీళ్ళు. అలాగే నైట్ ఇక్కడే ఉంటారు అన్నమాట ఈ ప్లేస్ లో. ఇక్కడ కూడా కొన్ని పూరు గుడిసెలు ఉన్నాయి. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అంటే సముద్రం పక్కన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూడా. సరదాగా ఇలా చేపలు వేటాడి ఇలా పూరు గుడిసెల్లో వండుకుని ఆ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. వీళ్ళందరూ వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన చేపలు వేటాడడానికి వచ్చిన వాళ్ళే. మనకు భయంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏదైనా డైరెక్ట్గా సముద్రం కేట ఇంట్లోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని భయంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా జీవిస్తారు అనేది మనకు అర్థం కాదన్నమాట. అంటే చాలా వందలాది కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయన్నమాట. నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నక్కపల్లి మండలం, అంటే వైజాగ్ దగ్గర. ఓకే. అంటే ఇక్కడ సముద్రం పక్కన సుమారు కొన్ని వందల కుటుంబాలు ఇలా ఉన్నాయి కదా పూరు గుడిసెల్లో. అంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు సార్? మీరు ఎప్పుడు ఇక్కడ ఉండవండి. ఓకే. 6 నెలలు ఇక్కడ ఉండి మా ఊరికి వెళ్ళిపోతాం. 6 నెలలు ఇక్కడ ఉంటారు. ఒక 6 నెలలు మీ ఊరు. ఏ సీజన్ లో వస్తారు సార్? అంటే ఏ నెల నుంచి వస్తారు మీరు? ఏ నెల నుంచి అంటే 7వ నెల లాస్ట్ నుంచి 4వ నెల ఫస్ట్ దాకా ఉంటాం. అంటే జూలై నెలలో లాస్ట్ ఎండింగ్ వస్తారు. అలాగే ఏప్రిల్ వస్తారా? ఏప్రిల్ ఫస్ట్ వెళ్ళిపోతాం. ఏప్రిల్ ఫస్ట్ వెళ్ళిపోతాం. ఈ 6 నెలలు ఇలాగే సముద్రం పక్కన వేటాడుతూ ఉంటారా? సార్ మీరు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చారు కదా, ఇక్కడ మీకు పూరు గుడిసెల్లో ఉంటారు, మీకు ఫెసిలిటీస్ అన్ని ఉంటాయా బాగానే? అంటే అన్ని నీరు, కరెంటు ఇలాంటి అన్ని బాగానే ఉంటాయా? ఓకే. ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు.
ఏది ఉండదు, బాగానే ఉంటాయి. చూసారు కదా, అంటే సముద్రం పక్కన కొన్ని వందల కుటుంబాలు, అంటే వైజాగ్ దగ్గర ఉండే నక్కపల్లె గ్రామానికి సంబంధించి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు, అంటే 6 నెలలు ఇక్కడ ఉండి 6 నెలలు వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ సముద్రం పక్కన ఎక్కువగా చేపలు దొరుకుతూ ఉంటాయని చేపలు వేటాడుకోవడానికి కొన్ని రోజులు వచ్చి వెళ్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతం వీళ్ళందరూ కొన్ని రోజులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న పూరుగుడిసెల్లోనే ఉంటారు. ప్రస్తుతం అయితే అంటే మనకి తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా చాలా భయంగా ఉంటుంది, కానీ వీళ్ళ సముద్రం పక్కన ఉండే జీవితాలు కాబట్టి వీళ్ళకి బాగా అలవాటైన ప్లేస్ అన్నమాట. వాసాలతిప్ప అనే గ్రామంలో కొన్ని వందల కుటుంబాలు ఇలా జీవిస్తాయని మీకు చూపించడానికే. ఈ పూరుగుడిసెల పక్కనే ఇలాగా ఒక పందిరి లాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ పందిర్లే, అలాగే నెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా చేపలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా ఎండు చేపలు ఎండబెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలా ఎండబెట్టి అమ్ముతూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు, చాలామంది తట్టవా చేపలు అంటారు కదా, ఇవేమాట. అలా అని కాదు, ఇంకా పెద్ద చేపలు కూడా ఉంటాయి. ఇలా ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఎవరు సముద్రంలోకి ఏటకెళ్ళలేదంట, లేకపోతే ఏటకెళ్తే కనుక వాళ్ళ తెచ్చిన చేపలు అయితే చూపించేవాడిని. ఇక్కడ చిన్న సైజు చేపలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. అంటే వీటి పేర్లు తెలియదు మనకి, చాలా రకాల చేపలు ఉంటాయి కాబట్టి ఇలా ఎండబెట్టి ఇలా అమ్ముతూ ఉంటారని చెప్పడానికి. సముద్రంలో చేపలు ఏటకెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బోట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. వాసాలతిప్ప సముద్ర తీర ప్రాంతం అంతా చూస్తుంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఒక నుయ్యి ఉందండి. అంటే గ్రామానికి సంబంధించిన మంచినీటి భావన అంట. యాక్చువల్గా సముద్రం అంటే అంత సాల్ట్ వాటరే, కానీ ఇక్కడ మాత్రం ఈ నూతిలో నీళ్ళు చాలా చప్పగా ఉంటాయంట. ఈ గ్రామస్తులు అందరూ దీని మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారంట. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎక్కువగా ఇటువంటి బావులు ఉండేవంట. ప్రస్తుతం అయితే ఈ బావి కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. కానీ వాటర్ వస్తే ఆ వాటర్ తాగి చూపించేవాడిని, బట్ ఇక్కడ చేదలు ఏమి లేవు. ఎలా తోడుకోవాలో నాకైతే అర్థం కాదు. సముద్రం పక్కన మంచినీరు ఉంటుంది అని చూపించడానికే. ఒక జెండా లాంటి ఒక నిర్మాణం ఉంది కదండి, దీన్ని చాలా మంది నాగూర్ మీరా సాహిబ్ అంటూ ఉంటారు అన్నమాట. అంటే సముద్రంలో ఏటకెళ్ళే ప్రతి ఒక్కరూ నాగూర్ మీరా సాహిబ్ని పూజించుకుని ఆ దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారంట. చాలా మందికి ఇది ఆనవాయితీ అన్నమాట. అందుకే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి స్తంభాలు అయితే నిలబెడుతూ ఉంటారు. ఇది నాగూర్ మీరా సాహిబ్కి సంబంధించిన ఒక స్తంభాలు అన్నమాట. ఇవి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. సముద్ర తీరానికి ఆనుకుని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. అసలు ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే దేవాలయాలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో అంతర్వేదిలో మన లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం కూడా సముద్రం పక్కనే ఉంది. అలాగే ఇక్కడ వాసాలతిప్ప అనే గ్రామంలో కూడా ఒక లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆకాశం అంతా మేఘామృతం. అంటే ఇప్పుడు వరకు వర్షం వచ్చి ఇప్పుడే తగ్గిందన్నమాట.
చూడొచ్చు ఆకాశం అంతా మనకి క్లౌడీగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆకాశం అంతా చూడొచ్చు. ఎటు చూసినా మబ్బులు మాట. వాసాల తిప్ప అంటే పర్యాటకంగా చాలామంది విజిట్ చేయడానికి ఉండే ఒక మంచి లొకేషన్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఇసుక దెబ్బలు అయితే ఒక కొండల్లా ఉన్నాయన్నమాట. ఒక కొండల్లో జర్నీ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎడారులో ఇసుక తిప్పలు ఏ విధంగా ఉంటాయి అలా ఉన్నదన్నమాట. అవి వెనకాల కనిపించేది సముద్ర తీరం. డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఇంతవరకు వచ్చిన తర్వాత బీచ్ చూడకపోతే మైండ్ రిలాక్స్ అవ్వదన్నమాట. ఒకసారి బీచ్ దగ్గరికి వెళ్దాం. చాలామందికి సముద్ర తీరంలో ఉన్న మారుమూల గ్రామాలకి చాలామందికి తెలియకపోవచ్చు. వాళ్ళకి తెలియాలనే కోరికతో ఈ ప్లేస్ చూపించడం జరిగింది. ఇది అమలాపురానికి దగ్గరలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే తప్పనిసరిగా వాసాల తిప్ప బీచ్ అయితే చూడొచ్చు.